హలో అండి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ హాస్నీస్ గుడ్ థాట్స్ అండి. ఈరోజు నేను మాక్రోన్స్ చేయబోతున్నాననమాట. దీనికి గాను పక్కన మాక్రోన్స్ బాయిల్ అవుతున్నాయి స్టీల్ వెసల్‌లో. సో, ఈ లోపల వెజిటబుల్స్ ఫ్రై చేసుకుందామని నేను స్టార్ట్ చేశాను. దీనికి గాను నేను కోల్డ్ ప్రెస్డ్ కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఫస్ట్ టైమ్ కొబ్బరి నూనెతో వంటకం అనమాట. టేస్ట్ ఎలా ఉంటదో ఏమో తెలీదు. తినబుద్దవుతదా లేదనేది కూడా తెలీదు. మా హస్బెండ్ చేయమన్నారని చెప్పి కోల్డ్ ప్రెస్ కోకోనట్ ఆయిల్‌తో స్టార్ట్ చేశాననమాట. మేము వాడేయన్నీ కోల్డ్ ప్రెస్డే వాడతాం అనమాట అండి. సరే కోకోనట్ ఆయిల్ ఎలా ఉంటదనేది ఇప్పుడు తిని చెప్పాలి మీకు. ఎలా ఉంటదో ఏంటోనని. ఫస్ట్ టైమ్ తినడం అనమాట. అన్నట్టు ఈ పాత్ర చూసారా? కంచు పాత్ర అనమాట. మన పూర్వీకులు ఎక్కువ ఉపయోగించేయి ఇత్తడి, రాగి, కంచు కదండీ! సో, వాటిలి విలువ ఏంటనేది అంటే వాటిల్లో చేసే ఫుడ్ టేస్ట్ ఎలా ఉంటది? ఏంటి అనేది సో, వాడిన వాళ్ళకే తెలుస్తది. దాని యూజ్ ఏంటి అనేది వాడిన వాళ్ళకే తెలుస్తదండి. సో, ఈ కంచు పాత్రలు వాడటం వల్ల బెస్ట్ మనకు ఉపయోగం ఏంటి అంటే సో, ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఇంకా పెరుగుద్దనమాటండి. డెవలప్ అవుతది. సో, దట్టు కొంతమందికి ఆల్‌జైమర్స్ ప్రాబ్లమ్స్ అని, కొంతమందికి అలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా! అవి కూడా తగ్గి కొంచెం మైండ్ అనేది యాక్టివ్‌గా పనిచేస్తదనమాట ఇంకా. సో, నాకు చాలా ఇంట్రెస్ట్ అండి ఈ పాత్రలంటే. నా దగ్గర చాలా కలెక్షన్ ఉంటాయి ఇటువంటియి. సో, మీకెలా ఉందనేది చెప్పండి. ఈ పాత్ర అన్నట్టు దీని కాస్ట్ ఎంతుంటది? ఈ కంచు పాత్ర దీని వెయిట్ వచ్చేసి 2 కిలో 800 గ్రామ్స్ ఉంటదనమాటండి. సో, దీని